టీచర్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అనేటువంటి పోస్ట్ని మరి అంత హానరబుల్ పోస్ట్ని యోగా టీచర్ స్వప్న గారికి ఇచ్చారు. మనతో పాటు వారు ఉన్నారు. యోగాకి వ్యాధులను నయం చేసేటువంటి శక్తి ఉందా అంటే? యోగా దేనికి పనిచేస్తుంది అని అంటే మరి సాధారణ యోగాకి యోగా థెరపీకి ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటి? సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఫుడ్ ఎంత తీసుకోవాలి? చాలా మంది ఆన్లైన్లో ఆఫ్లైన్లో 1 నెలకే యోగా నేర్పిస్తాను, 2 నెలలకే యోగా నేర్పిస్తాను అంటారు. యోగా అనేది ఒక అనంతం, ఒక సముద్రం లాంటిది. 1 నెలలో అతను నేర్పిస్తాను అంటే అతను అబద్ధం చెప్తున్నట్టు, నేర్చుకొని నువ్వు ఫూల్ అవుతున్నట్టు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. యోగా అంటే గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ అంతర్జాతీయ స్థాయిలో ఈ యోగాని గుర్తింపు తీసుకురావడం, కరోనా తర్వాత యోగా ప్రాధాన్యత పెరగడం జరిగింది. అలాగే యోగాకి సంబంధించి భారతీయ సంస్కృతి సంప్రదాయాలు దశ దిశలా వ్యాపించే విధంగా మరి ఆ ప్రయత్నంలో భాగంగా టీచర్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అనేటువంటి, అంటే ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతి సంప్రదాయాలు తెలిసే విధంగా ఈ టీచర్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అనేది ఒక పోస్ట్ని పెట్టి మన కల్చర్ని బయట, అంటే మన యోగాని బయటికి దశ దిశలా వ్యాపించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ పోస్ట్ ఏదైతే ఉందో టీచర్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అనేటువంటి పోస్ట్ని మరి అంత హానరబుల్ పోస్ట్ని యోగా టీచర్ స్వప్న గారికి ఇచ్చారు. మనతో పాటు వారు ఉన్నారు. వారు పిహెచ్డి కూడా చేస్తున్నారు యోగాలో. అసలు జనరల్గా మనం యోగా అంటే అనుకుంటాం ఆసనాలని, దీంట్లో పీజీ పిహెచ్డీలు ఉంటాయా? ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? అసలు స్వప్న గారికి, అంటే ఒక సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళినటువంటి స్వప్న గారు యోగా వైపు మరలడానికి, యోగా నేర్చుకోవడానికి కారణం ఏంటి తెలుసుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే సార్. సో మీ ఇంట్రడక్షన్ అయితే కరెక్ట్గా చెప్పానని అనుకుంటున్నా. ఏదైనా చిన్నపాటి అటు ఇటు ఉంటే ఒకసారి మా వాళ్ళకి ఇంట్రడక్షన్. అంత కరెక్ట్గానే చెప్పారు సార్. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో వర్క్ చేసేదాన్నండి. అలా వర్క్ చేసే క్రమంలో డెలివరీ అయినప్పుడు సయాటికా అనేది ఎఫెక్ట్ అయ్యింది. సో సయాటికా చాలా మందులు తీసుకుంటూ ఉన్నాను, తగ్గకుండా ఉండింది. ఒకరోజు అలా బెంగళూరులో పార్క్లో వాకింగ్ చేస్తూ ఉంటే దగ్గరలో ఒక యోగా సెంటర్ కనిపించింది. సో అక్కడ ఒకసారి ఎందుకు ట్రై చేయకూడదు అనే ఉద్దేశంతో యోగా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. 2-3 వారాల్లో నాకు మంచి చేంజ్ కనిపించింది. సో ఒకసారిగా చేంజ్ కనిపించిన దాన్ని ఇంకా అలా నిలుపుకోవాలని యోగా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నేను బెంగళూరు నుండి నెల్లూరుకి వర్క్ ఫ్రమ్ హోమ్కి వచ్చేసినా కూడా యోగా ప్రాక్టీస్ని కంటిన్యూ చేస్తూ నా హెల్త్ కాపాడుకుంటాను. అంటే ఒక చిన్న విషయం మేడం, యోగాకి వ్యాధులను నయం చేసేటువంటి శక్తి ఉందా అంటే? మంచి క్వశ్చన్ అడిగారు సార్. యోగా దేనికి పనిచేస్తుంది అని అంటే దీర్ఘకాలంగా ఉండే వ్యాధుల్ని పనిచేయడానికి హెల్ప్ చేస్తుంది. అలానే ఇమీడియట్ అటెన్షన్ కావాల్సిన వాటికి హెల్ప్ చేయదు. ఈ విషయం చాలా మంది మిస్ చేస్తుంటారు. ఇప్పుడు మీకు సడన్గా యాక్సిడెంట్ అయింది అనుకోండి, యోగా ఏం చేయలేదు. అదే మీకు బీపీ, షుగరు, డయాబెటీస్ ఉందనుకోండి, ఆ బీపీ, షుగర్, డయాబెటీస్ మీకు ఒక రోజులో వచ్చింది కాదు. ఒక 2 సంవత్సరాల నుంచో 5 సంవత్సరాల నుంచో మీరు సరిగ్గా ఫుడ్ తినక, అంటే మీ జీవన శైలి విధానాల వల్ల వచ్చింది. అప్పుడు మీరు యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే 2-3 నెలలకి 4 నెలలకి మీరు ప్రాక్టీస్ చేయగానే చేంజ్ కనిపించదు. చాలా మంది చేసే తప్పేందంటే 1 నెల రోజులు ప్రాక్టీస్ చేసి యోగా వల్లగా నాకు రాలేదు అని అనుకుంటారు. మీరు 2-3 నెలలు ఓపిక్గా ప్రాక్టీస్ చేయండి, అప్పుడు తగ్గుతుంది. మీకు సయాటికా పూర్తిగా తగ్గింది? పూర్తిగా తగ్గింది సార్, పూర్తిగా తగ్గింది. సో అప్పటి నుంచి మీరు ఈ కోర్సెస్ చేస్తూ వచ్చారు? అప్పటి నుంచి యాక్చువల్ చాలా మందికి కోర్సులు అని అంటారు, కానీ ఇది ఒక ఎడ్యుకేషన్ సార్. ఇప్పుడు మీకు మామూలుగా డిగ్రీ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఇంటర్ అయిపోగానే ఇంటర్మీడియట్ అయిపోతే బీటెక్ జాయిన్ అవుతారు, లేదా ఎంబీబీఎస్ జాయిన్ అవుతారు. సేమ్ అదే విధంగా యోగాలో కూడా మీరు డిగ్రీ చేయొచ్చు, పీజీ డిప్లొమా చేయొచ్చు, లేదా డిప్లొమా చేయొచ్చు, లేదా పిహెచ్డి కూడా చేయొచ్చు. ఇది ఏ లెవెల్లో వెళ్తామో అదే విధంగా స్టెప్ బై స్టెప్ యోగాలో కూడా మనం పిహెచ్డి దాకా వెళ్ళొచ్చు. సో ఈ కోర్సెస్ ఏ విధంగా ఉంటాయి? సామాన్యులు అంటే ఎటువంటి విద్యార్హత లేకుండా కూడా కోర్సెస్ చేయవచ్చా? సో మినిమం అయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలండి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి డిప్లొమా ఇన్ యోగా కోర్స్ చేయొచ్చు, కొన్ని యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్నాయి. అదే మీరు ఇంటర్ కానీ పాస్ అయితే
డిగ్రీ బీఎస్సీ ఇన్ యోగా జాయిన్ అవ్వచ్చు. అది కూడా కొన్ని యూనివర్సిటీలు వస్తూ ఉన్నాయి. మీరు డిగ్రీ కానీ పాస్ అయ్యి ఉంటే, అంటే ఆల్రెడీ డిగ్రీ పాస్ అయ్యింది, ఇప్పుడు దాకా మీరు యోగా చేయలేదు, డిగ్రీ పాస్ అయితే పీజీ డిప్లొమా ఇన్ యోగా చేసుకోవచ్చు. డైరెక్ట్ పీజీ డిప్లొమా, కాకపోతే డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి, మినిమం రిక్వైర్మెంట్. పీజీ డిప్లొమా ఇన్ యోగా ఫినిష్ అయ్యాక మీరు డైరెక్ట్గా ఎంఎస్సిలో లాటరల్ ఎంట్రీ కింద ఎంటర్ అవ్వచ్చు. 1 year కోర్స్ తగ్గిస్తారు మనకి మీరు పీజీ డిప్లొమా చేస్తే. సో ఎంఎస్సి యోగా అయిన తర్వాత మీరు ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది, యూజీసీ నెట్ ఎగ్జామ్. యూజీసీ నెట్లో మీరు యోగా డిసిప్లిన్ సెలెక్ట్ చేసుకొని ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయితే పిహెచ్డి ఏదో ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ దొరుకుతుంది. మళ్ళీ ఇక్కడ 2 ఉన్నాయండి. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరికైతే యూజీసీ నెట్లో మంచి మార్క్స్ వస్తుందో, ఎవరైతే స్కాలర్షిప్ కింద జాయిన్ అవుతారో వాళ్ళకి నెలకి 38,000 రూపాయలు కూడా ఇస్తుంది. అది యోగాలో అయినా వేరే, అంటే చాలా మందికి తెలియని విషయము, యోగా అనే కాదు, మీరు ఏ డిసిప్లిన్ ఎంచుకున్నా, అది సైన్స్, బయాలజికల్ సైన్స్ అవ్వండి, జూలాజికల్ సైన్స్ అవ్వండి, వాటికి ఎలా డబ్బులు ఇస్తున్నారో స్కాలర్షిప్గా, ఇఫ్ యు ఆర్ జాయినింగ్ పిహెచ్డి ఆల్సో ఇన్ యోగా, ఎస్పెషలీ ఇన్ యోగా డిసిప్లిన్, దెన్ ఆల్సో యూ విల్ గెట్. అప్పుడు కూడా మీకు 38,000 రూపాయలు స్టైఫెండ్గా ఇస్తుంది. మీరు అక్కడ చేయాల్సింది ఏంటి, పిహెచ్డి చదువుకుంటూ మీకు ఒక గైడ్ అలకేట్ చేస్తారు. ఆ గైడ్ చెప్పిన కొన్ని పనులు చేస్తూ మీ ప్రాజెక్టు, మీ వర్క్ ఏదైతే ఉందో పిహెచ్డిది చేసుకుంటూ వెళ్తే నెలకి 38,000 రూపాయలు మీ అకౌంట్లో పడతాయి. సో ఈ కోర్సెస్ వివరాలు అయితే చెప్పారు. మరి ఇవన్నీ కూడా నెల్లూరులో ఉన్నాయా, లేకుంటే వీటికి మీరు ఎక్కడ చేశారు? తప్పకుండా సార్, అన్ని కోర్సులు నెల్లూరులో ఉండవండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ కోర్స్ చేసినా యూనివర్సిటీలో చేసిన దానికి మీరు ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తింపు ఉంటుంది. నేను ఇక్కడే నెల్లూరులో దగ్గరే యూనివర్సిటీ లేదు, ఎక్కడ దొరికితే అక్కడ చేస్తాను అంటే ఆ కోర్సులకి వాల్యూ ఉండవు. యూనివర్సిటీ వ్యాలిడ్ ఉంటేనే అది రికగ్నైజబుల్. అలా వద్దు అని అనుకుంటే మామూలుగా చాలామంది ఆన్లైన్లో ఆఫ్లైన్లో 1 నెలకే యోగా నేర్పిస్తాను, 2 నెలలకే యోగా నేర్పిస్తాను అంటారు. యోగా అనేది ఒక అనంతం, ఒక సముద్రం లాంటిది. 1 నెలలో అతను నేర్పిస్తాను అంటే అతను అబద్ధం చెప్తున్నట్టు, నేర్చుకొని నువ్వు ఫూల్ అవుతున్నట్టు. 1 నెలలో ఏమీ నేర్చుకోలేము. 1 నెలలో ఏదో చిన్నపాటి కోర్సు నేర్పిస్తాడు, అది ఆసనాలు చేయడానికి సరిపోతుంది. ఆ కోర్సు ద్వారా మీకు ఏ గవర్నమెంట్ జాబ్ రాదు. మీకు గవర్నమెంట్ జాబ్ రావాలి, లేదా మీరు ఓన్గా యూఎస్, యూకేకి ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే మీరు వ్యాలిడ్ కోర్సెస్ చేయాలి. ఓకే, ఇప్పుడు నెల్లూరులో ఉన్నాయా లేదా అని అడిగారు. నెల్లూరులో యాజ్ ఆఫ్ నౌ మనకు ఉండే ఒకటే యూనివర్సిటీ, విక్రమసింహపురి యూనివర్సిటీ. అక్కడ ఇంకా యోగా డిసిప్లిన్ పెట్టలేదు. పెడతాము అని అంటున్నారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పెడితే మనం అందరం, అంటే ఎవరైతే చేయలేదో జాయిన్ అవ్వచ్చు. నేనైతే నెల్లూరు నుండి ఏ కోర్స్ చేయలేదండి, ఇప్పుడే చెప్పాను, ఏ యూనివర్సిటీ లేదు. నేను తిరుపతి రాష్ట్రీయ సాంస్కృతిక విద్యాపీఠ నుంచి పీజీ డిప్లొమా చేశాను. ఎంఎస్సి యోగా అన్నమలై యూనివర్సిటీ నుంచి చేశాను. యూజీసీ ఎగ్జామ్ రాసి ఎస్వ్యాస బెంగళూరులో నుంచి పిహెచ్డి ఇన్ యోగా ఫినిష్ చేశాను. సో మీరు పిహెచ్డి చేసి యోగా థెరపిస్ట్గా ఉన్నారు. మరి సాధారణ యోగాకి, యోగా థెరపీకి ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటి? సరళంగా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే, ఇప్పుడు మన ఆరోగ్యం సరిగ్గా లేదనుకోండి, మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నీ పెయిన్ వచ్చింది, మోకాలు నొప్పి వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు నొప్పి ఉంది అంటారు. సో అప్పుడు డాక్టర్ గారు అంటే అడుగుతారు, డయాగ్నోసిస్ చేసి ఎందుకు వచ్చింది ఏంటి కనుక్కొని, మీరు ఏమైనా ఒబేస్గా ఉన్నారా, కాల్షియం తక్కువైందా, కొన్ని రిపోర్ట్స్ తీసుకుంటారు. మీరు మీ ఆరోగ్యం బాగలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, కానీ ఎంబీబీఎస్ చదువుతున్న వాడి దగ్గరికి వెళ్ళి అడుగుతారా? ఎంబీబీఎస్ ఫినిష్ అవ్వలేదు, చదువుతూ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్తే అతనికి ఎక్స్పీరియన్స్ ఉండదు కదా. అతను నార్మల్గా ఎంబీబీఎస్ చదువుతూ ఉన్నాడు, ఎంబీబీఎస్ అయిపోయినాక అతను ఏదో ఒక క్వాలిఫైడ్ పర్సన్కి క్వాలిఫై లేని, అంటే జనరల్ యోగా అని అంటే ఎవరైనా నేర్చుకోవచ్చు అండి, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. మామూలుగా యోగా నేర్చుకోవడానికి ఎవరైనా వస్తే, నేను అందరూ, ఇప్పుడు మీరు రావచ్చు, 8 సంవత్సరాల పిల్లోడు రావచ్చు, 80 సంవత్సరాల ముసలతను రావచ్చు, లేదా ఒక లేడీ రావచ్చు. మీ అందరికి ఒకే ఫార్ములా, A to Z. నేను ఏదైతే క్లాస్ చెప్తానో అందరూ అలానే ప్రాక్టీస్ చేస్తాను. ఇప్పుడు మోకాలు నొప్పి వచ్చిన అతను వచ్చాడు అనుకోండి, ఈ A to Z అన్ని నేను చెప్పకూడదు. ఆల్రెడీ మోకాలు నొప్పి ఉంది, మోకాలు నొప్పి ఉంటే నేను అతనికి కొన్ని రకాల ఆసనాలు చేయించకూడదు. చేయిస్తే మోకాలు నొప్పి పెరిగిపోతుంది. సో యోగా థెరపిస్ట్ అంటే మీకు ఏదైతే అనారోగ్యం ఉందో ఆ అనారోగ్యాన్ని నెమ్మదిగా తగ్గిస్తూ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కాపాడుకోవాలి. జనరల్ యోగాలో మనం జాయిన్ అయితే అది తప్పని నేను అనట్లేదు. జనరల్ యోగా ఏంటంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని చేయిస్తారు. నీకొక్కటే సెపరేట్గా చేయించలేడు. 1 గంటలో 10 మంది ఉన్నారు అనుకోండి, మిమ్మల్ని ఒకటే అటెన్షన్ ఇవ్వలేరు.
సో యోగా థెరపీ అని అనగానే మీకు పర్సనల్ అటెన్షన్ ఉంటుంది, మీరు ఏదైతే చేయకూడదో అది చెప్తారు, అండ్ అట్ ది సేమ్ టైం లైఫ్ స్టైల్లో 4 ఉంటాయండి యోగా థెరపీలో. ఆహారము, విహారము, ఆచారము, వ్యవహారం. ఆహారం, నువ్వు ఫుడ్ ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు. విహారం, నువ్వు రిలాక్సేషన్, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి, ఏం చేయాలి. విచారం, మీ థాట్స్ ఎలా ఉన్నాయి, పాజిటివ్ థాట్స్ వస్తున్నాయా లేదా. వ్యవహారం అంటే మీ పర్సనాలిటీ, మీ క్యారెక్టరిస్టిక్ ఎలా ఉంటున్నారు, నలుగురితో ఎలా ఉంటున్నారు, కోపం ఎక్కువ తెచ్చుకుంటున్నారా, ఎలా రియాక్ట్ ఉంటుంది సొసైటీలో. ఈ 4 మీ పర్సనాలిటీని ఎఫెక్ట్ చేస్తాయి. సో మీకు ఒక ప్రాబ్లం వచ్చింది అని అనగానే ఈ ప్రాబ్లము స్ట్రెస్ వల్లనా, దేని వల్ల, ఇవన్నీ 4 విధాలుగా మీకు అడ్రస్ చేసేది యోగా థెరపీ. యోగా, జనరల్ యోగా అనేది జస్ట్ ఫిట్నెస్, వెల్నెస్ కోసం చేస్తామండి. సో మీరు ఇప్పుడు ఆహారం గురించి చెప్పారు, విహారం గురించి చెప్పారు, సపరేట్గా చెప్పారు. ఆహారం విషయం తీసుకుంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలని మీరు సజెస్ట్ చేస్తారు? అంటే ఒక్కొక్క దానికి ఒక్కో విధంగా ఉంటుందా, లేకపోతే జనరల్గా ఒక వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలని యోగా గైడ్ చేస్తుంది? ఒకటే కొండ గుర్తుపెట్టుకోవాలి సార్, మన తాత ముత్తాతలు ఏవైతే తినేవాళ్ళో అది తినడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ప్రేక్షకులకు ఒక క్వశ్చన్ వస్తుంది, తాత ముత్తాతలు అప్పుడు తినే ఆహారం ఇప్పుడు నాకు రాదు కదా అని. రైట్, అప్పుడు బియ్యం ఒక విధంగా ఉండేది, ఇప్పుడు బియ్యం కొద్దిగా కల్తీగా వస్తుంది. సో వీలైనంత వరకు మనం చేయగలిగింది ఏంటి అని అంటే పొల్యూటెడ్ కానీ కొద్దిగా, అంటే ఇప్పుడు మనమంతా ఆంధ్రాలో బియ్యమే ఎక్కువ తింటాం, అంతగా గోధుమలు తినము. సో బియ్యం తినేటప్పుడే కొద్దిగా కొలెస్ట్రాల్ తక్కువయ్యేటట్టు, కూరలు ఎక్కువ తినేటట్టు అట్లా తినాలి. నా ఉద్దేశము తాత ముత్తాతలు తినే ఫుడ్ అని అంటే ఇప్పుడు కొత్తగా మనం ఏం చేస్తున్నాము, రైస్ అని అంటే సన్నాలు ఒకటే తినాలని, మొలగొలుకులు ఒకటే తినాలని, అట్లా డిఫరెంట్గా మన చేంజెస్, అంటే మన టేస్ట్ బడ్స్ వల్ల డిఫరెంట్ థింగ్స్ మనం ఆశిస్తున్నాం, అది తినకూడదు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్, రోజు అరటిపండు దొరుకుతుంది మనకి, అరటిపండు ఉంది తినడం బెస్ట్. డ్రాగన్ ఫ్రూట్ అనేది ఇప్పుడు మన ఇండియా, ఇప్పుడు అంటే లాస్ట్ 5-10 years నుంచి వస్తుంది. అదొక కాస్ట్లీ ఫ్రూట్, అది అసలు మన ఇండియాకి సంబంధించింది కాదు, ఇప్పుడు వచ్చి పెంచుతూ ఉన్నారు. మన తాత ముత్తాతల కాలంలో అది లేదు. సో మనం తినాల్సిన అవసరం లేదు, డ్రాగన్ తినాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఓట్స్ తింటున్నాం, ఇప్పుడు క్వినో తింటున్నాం. ఇవన్నీ మన తాత ముత్తాతలు తినేవాళ్ళ లేదు. సో ఆల్వేస్ స్టిక్ ఫర్ సింపుల్ ఫుడ్. మన చుట్టూ అవైలబుల్ అయ్యే లోకల్ ఫుడ్స్ తినండి, ఈజీగా అవైలబుల్ ఉండేవే తినాలి. డబ్బులు ఎక్కువ పెట్టి తినాలి అనే రూల్ ఏమీ లేదు, అది అంతే సార్, సింపుల్ ప్రిన్సిపల్. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా పోషణ అభియాన్ అనే ఒక కార్యక్రమం పెట్టింది. ఇటు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా చిరుధాన్యాల ఆవశ్యకత గురించి చెప్తున్నారు. సో పోషణకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఫుడ్ వరకు కొంతమంది షుగర్ పేషెంట్స్ కొద్దిగా తినాలని ఇట్లా రకరకాలుగా ఒక్కొక్క రకాలుగా చెప్తూ ఉంటారు ఒక్కొక్క పేషెంట్కి. సో మనం ఆరోగ్యరీత్యా వెళ్తున్నాం కాబట్టి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఫుడ్ ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, డైట్ ఏ విధంగా ఉండాలి? నేను ఇందాక చెప్పినట్టు పాత రోజుల్లో మనం పని ఎక్కువ చేసేవాళ్ళం అండి. ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మన మెయిన్ ఆక్యుపేషన్ అగ్రికల్చర్ ఉండేది, బయట పనులే ఎక్కువ చేసేవాళ్ళం. సో అప్పుడు కూడా మీరు గమనిస్తే వాళ్ళు 2 పూటలే తినేవాళ్ళు, 3 పూటలు తినేది చాలా తక్కువ ఉండేది. పొద్దున్నే తీసుకుని వెళ్ళిన సద్దనము 10కో 11కో తినేవాళ్ళు, మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ తినేవాళ్ళు. అప్పుడుండే ఆక్యుపేషన్లో ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ. ఇప్పుడు మన యాక్టివిటీ ఏంటి అని అంటే చాలా వరకు మనం డెస్క్ టాపుల మీద, కుర్చీల మీద కూర్చొనే పనిచేస్తున్నాం. ఆడవాళ్ళని తీసుకున్నా కూడా సేమ్, ఆడవాళ్ళకి ఎక్కువ శ్రమ అనేది లేదు, ఎందుకంటే అన్ని ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ వచ్చేసాయి. అది వాషింగ్ మిషన్ తీసుకోండి, వ్యాక్యూమ్ క్లీనింగ్ తీసుకోండి, ఇప్పుడు రోబోలు కూడా వచ్చేసాయి చిమ్మే పని లేకుండా. సో దీనివల్ల వాళ్ళకి శారీరక శ్రమ అనేది ఉండట్లేదు. సో మేడం, మీరు ఇందాక చెప్పారు కదా, మా పెద్దవాళ్ళు ఒక ప్లేట్ నిండా తినేవాళ్ళని, నేను ఇప్పుడు ప్లేట్ నిండా తింటాను అంటే అది సరిపోదండి. సో ఫుడ్ ఎంత తినాలి అనేది మీ ఆక్యుపేషన్ మీద, అంటే మీరు ఏం చేస్తున్నారే దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎక్కువ శ్రమ పడకుండా ఉంటే వీలైనంత వరకు మీరు తీసుకునే ఆహారము, 1 కప్పు రైస్ అంటే కార్బోహైడ్రేట్స్ కొద్దిగా ఉంటే, ప్రోటీన్ ఐటమ్ అది పప్పు దినుసులున్నా, ఎగ్ ఉంటే ఎగ్గు, అంటే నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ ఉంటే చికెను, అది కూడా రోజు కాదు. సో ప్రతిరోజు మన ఫుడ్లో 1 కప్పు రైస్, కార్బోహైడ్రేట్స్ కొద్దిగా, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇవి వీలైనంత వరకు మన పప్పు దినుసుల్లో దొరుకుతుంది, మనం తినే కూరగాయల్లో దొరుకుతుంది, వెజిటేబుల్స్లో దొరుకుతుంది. ఇంకేదైనా డెఫిషియన్సీ ఉంటే
మన డాక్టర్ గారు మనల్ని చెక్ చేసినప్పుడు కొన్ని చెప్తారు, ఆ సప్లిమెంట్స్ తీసుకుంటుంటే సరిపోతుంది. ఎస్పెషలీ చిన్నపిల్లలకైతే అంటే ఎదిగే క్రమంలో ఉండే వాళ్ళకి 3-4 సార్లు తిన్నా సరిపోతుంది. కొద్దిగా అంటే మిడిల్ ఏజ్లో వచ్చిన వాళ్ళు 2 పూటలు తినడానికి ప్రయత్నం చేయాలి. దీన్నే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్తున్నారండి. అంటే మన వెయిట్కి అంటే మనం తినే ఆహారానికి కరెక్ట్గా రిలేషన్ ఉండాలి. మనం తినే పని మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ తీసుకుంటున్నాం అనుకోండి, అది ఫ్యాట్ రూపంలో అలానే ఉండిపోతుంది. ఎనర్జీ మనం యూస్ చేయట్లేదు కాబట్టి. సో వీలైనంత వరకు కొద్దిగా తక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అట్లే మేడం మీరు మాట్లాడుతూ ఆహారం, విహారం, విచారం, వ్యవహారం అని చెప్పారు. ఆహారం తర్వాత పాయింట్ విహారం తీసుకుంటే ఏంటి విహారం? సార్ విహారం మామూలుగా విహారము అంటే ఏంటి? మనము ఎప్పుడైనా విహరించడానికి బయటకు వెళ్తున్నాం అంటే యూజువల్లీ రిలాక్సేషన్కి విహారం అని అంటారు. ఇప్పుడు యోగా కాన్సెప్ట్లో వచ్చినప్పుడు యోగా థెరపీలో నేను మీకు చెప్పాను, మనం ఒక క్లయింట్ని ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే 4 విధాలుగా అంటే ఆహారం, విహారం, విచారము, వ్యవహారం అన్న. విహారము అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం రోజంతా పనిచేస్తాము, పనిచేసిన తర్వాత యూజువల్గా మన బాడీ రెస్ట్ కోరుకుంటుంది. సో 8 అవర్స్ నువ్వు వర్క్ చేసినప్పుడు 8 అవర్స్ మిగతా పనులు, అది తినడం అయితే ఏమి, తాగడం అయితే ఏమి, స్నానం చేయడం అయితే ఏంది, లేకపోతే మన ఫ్యామిలీతో గడిపే టైం తీసేస్తే ఇంకో 8 అవర్స్ స్లీప్ కావాలి, మ్యాండేటరీ. ఆ 8 గంటలు నువ్వు సరిగ్గా పడుకోకపోతే లోపల బాడీ రీసెట్ అవ్వదు, బాడీలో జరిగే ఫంక్షనాలిటీ సరిగ్గా జరగకుండా ఉంటుంది. అది జరగకపోయినా బ్రెయిన్ ఫాగ్ వచ్చే కారణం ఉంటుంది, లేదా నిద్ర రాకపోతే ఇన్సోమ్నియా వస్తుంది, ఎక్కువగా కలలు రావడం, నిద్ర రాకపోవడము, స్నోరింగు, ఇవన్నీ కూడా సరైన నిద్ర లేనందువల్ల. సో రిలాక్సేషన్ అనేది ఎప్పుడు ఎలా ఉండాలంటే మనసుకు ప్రశాంతత ఇవ్వాలి, బాడీలో మెటబాలిజం సరిగ్గా జరగడానికి ఉన్నట్టు ఉండాలి. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాము, కాస్త టైం దొరికితే మొబైల్ తీసుకొని స్క్రోల్ చేస్తూ ఉంటాం. బ్రెయిన్కి అమితమైన అంటే ఎక్కువ యాక్టివిటీ ఇస్తున్నాం, బ్రెయిన్ అసలు రెస్ట్ చేయనివ్వట్లేదు. బెడ్ మీద పడుకోవాలన్నా మొబైల్ తీసుకుంటే 2 గంటలు ఎలా గడిచిపోతుందో తెలియట్లేదు. ఈ రోజుల్లో మీరు ఏ ఇంటికైనా వెళ్ళి చూడండి, నైట్ 8-9 దాటిందంటే అందరు మొబైల్స్ ఫోన్ పట్టుకుంటారు, మంచం మీద, సోఫా మీద. అంతంతసేపు మొబైల్ ఫోన్ చూస్తే బ్రెయిన్ యాక్టివిటీ సీజ్ అయిపోతుందండి. లోపల అమిగ్డలా హైజాక్ అని అవుతుంది. అది అయినందువల్ల ఏమవుతుందంటే బ్రెయిన్కి నిద్రపోవాలా అని తెలియట్లేదు, యాక్ట్ చేయాలా అంటే నెక్స్ట్ పని ఏం చేయాలా అనేది అర్థం కావట్లేదు. ఇది ఒకటి. రెండవది, మన యూత్ లేదా మన మైండ్ ఎప్పుడు కూడా కొత్తదనం కోరుకుంటూ ఈరోజు పబ్కి వెళ్దాం, లేదా ఈరోజు డ్రింక్ చేయడానికి వెళ్దాం, లేదా ఈరోజు బయట ఎక్కడో ఏదో జరుగుతుంది అక్కడికి వెళ్దాం అంటే ఎక్కువ డ్యాన్స్ చేయాలను, ఎగ్జైట్మెంటు, ఎనర్జీ రావాలను, ఇలా పరి విధాలుగా డిఫరెంట్ థింగ్స్కి అలవాటు పడుతున్నాం. కానీ మన బాడీని సైలెన్స్ జోన్కి తీసుకెళ్ళాలి, దానికి కూడా రెస్ట్ ఇవ్వాలి అనేది జరగట్లేదు. సో ఇక్కడ విహారము అంటే హౌ టు రీసెట్ అవర్ బాడీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. నువ్వు కష్టపడిన తర్వాత బాడీని మళ్ళీ రిలాక్స్ చేయాలి. అందుకే దేవుడు పొద్దున నైట్ ఇచ్చాడు. నువ్వు నైట్ అంతా పడుకోకుండా పక్క రోజు మీరు పని చేయడానికి ప్రయత్నం చేయండి, తలంతా దిమ్ముగా, తలనొప్పిగా ఉంటుంది. ఎందుకు? రీసెట్ అవ్వలేదు కాబట్టి. సో మీ బాడీకి రీసెట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. యోగా కాంపిటీషన్స్కి వెళ్ళేటువంటి వాళ్ళు, యోగా థెరపీ నేర్చుకున్నటువంటి వాళ్ళు, అంటే ఇద్దరు కూడా కాంపిటీషన్స్కి వెళ్ళొచ్చా? అందరికీ యోగా అనగానే ఏం గుర్తొస్తుంది? ఆసనాలు ఒకటే గుర్తొస్తాయి. ఎవరినైనా అడగండి, మీకు యోగా తెలుసా అంటే తెలుసండి అని వృక్షాసనము, తాడాసనము ఏదో వేస్తారు, నిలబడుకొని ఉండేది, బ్యాలెన్సింగ్ ఉండేది. ఆసనాలు ఒక్కటే యోగా కాదు, చాలా ఉన్నాయి. అష్టాంగ యోగము అని అంటారు, 8 పార్ట్స్ ఉంటాయి. ఆ 8 పార్ట్స్లో ఒక పార్టీ ఆసనాలు అనేది. ఇప్పుడుండే ప్రజెంట్ కండిషన్లో, మోడర్న్ లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరు ఒత్తిడికి గురవుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి. చిన్నపిల్లలకి ఏం ఒత్తిడి ఉంటుందని మనం నవ్వచ్చు,